పోలవరం జల విద్యుత్ కేంద్రంలో ఇంజనీరింగ్ ప్రత్యేకతలు, వింతలు, ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా? గోదావరి నదిపై ఎడమగట్టు వద్ద తూర్పుగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టుకు అనుబంధంగా 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం నిర్మిస్తున్నారు. జల విద్యుత్ కేంద్రంలో 25 మెగావాట్ల సామర్థ్యం మించి విద్యుత్ ఉత్పత్తి అయితే ఆ కేంద్రాన్ని భారీ విద్యుత్ కేంద్రంగా పరిగణిస్తారు. పోలవరం 960 మెగావాట్లు అంటే ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఈ కేంద్రం సామర్థ్యపరంగా దక్షిణాదిలోనే సింగిల్ ఉత్పత్తి కేంద్రాల్లో పెద్దది కానుంది. ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తోంది మెగా ఇంజనీరింగ్ సంస్థ. ఇంత పెద్ద కేంద్రం దక్షిణాదిలో ఇప్పటి వరకు లేదు. ఇందుకు అవసరమైన టర్బైన్లు, జనరేటర్ లాంటి ఎలక్ట్రోమెకానికల్ యంత్ర సామాగ్రిని ప్రఖ్యాత ప్రభుత్వ రంగ సంస్థ BHEL సరఫరా చేస్తోంది. ఒక్కొక్కటి 80 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 12 యూనిట్లతో ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే పెద్దదైన స్పిల్వేతో నిర్మిస్తున్న పోలవరం జలాశయానికి అనుబంధంగా చేపట్టిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రత్యేక పనులతో ముందుకు సాగుతోంది. దేశవ్యాప్తంగా అనేక కేంద్రాలు ఉన్నప్పటికీ ఈ జల విద్యుత్ కేంద్రానికి అనేక ఘనతలు ఉన్నాయి. పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దక్షిణాదిలోనే సింగిల్ లార్జెస్ట్ జల విద్యుత్ కేంద్రంగా చరిత్రకెక్కుతుంది. ఈ ప్రాజెక్టులో ప్రత్యేకత ఏంటంటే కప్లాన్ టర్బైన్లు ఏర్పాటు చేస్తున్నారు. అవి ఎంత పెద్దవంటే ఇంతవరకు అంత పెద్ద వాటితో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆసియాలోనే నిర్మించలేదు. ఒక్కో టర్బైన్ ప్రకారం చూసినా, మొత్తం 12 యూనిట్ల ప్రకారం చూసినా ఇండియాలోనే కాదు ఆసియాలోనే పెద్దవి. వీటి సామర్థ్యాన్ని సాంకేతికంగా రేటింగ్ ప్రకారం పిలుస్తారు. అంటే 80 మెగావాట్ల రేటింగ్ తో పనిచేస్తాయి. రేటింగ్ ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరగటం లేదా తగ్గడం సాధ్యమవుతుంది. ఇక్కడ రేటింగ్ ఎక్కువ కాబట్టి ఆ ప్రకారం ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నీటి ప్రవాహ సామర్థ్యం, క్యూసెక్కులు లేదా క్యూమెక్కులతో పాటు నీటి విడుదలయ్యే ఎత్తు అంటే హెడ్ ఆధారంగా మెగావాట్ల రేటింగ్ ను నిర్ణయిస్తారు. ఇక్కడి పరిస్థితులను బట్టి అంత పెద్ద కప్లాన్ టర్బైన్లతో జల విద్యుత్ కేంద్రం నిర్మిస్తున్నారు. కప్లాన్ లో రన్నర్ కీలకమైనది. ఇది నీటి వేగానికి తిరుగుతుంటుంది. దీన్ని 6.8 మీటర్ల వ్యాసంతో తయారు చేస్తున్నారు. ఇదే ఈ ప్రాజెక్ట్ లో మరో ప్రత్యేకత. మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే గంటకు 80 లక్షల వాట్ల విద్యుత్ ఒకే టర్బైన్ నుంచి వీలవుతుంది. నీటి విడుదల 331 ఘనపు మీటర్లు ప్రతి సెకండ్ కు ప్రతి యూనిట్ నుంచి ఉంటుంది. నీటి విడుదలయ్యే ఎత్తు అంటే హెడ్ 27 మీటర్లు. మనకు వాడుకలో చెప్పేది 81 అడుగులు. దీన్ని బట్టి దాదాపు 9 అంతస్తుల భవనం అంత ఎత్తు నుంచి నీరు పెన్స్టాక్ల ద్వారా టర్బైన్లకు చేరుతుంది. దాంతో 100 సార్లు రొటేషన్ పర్ మినిట్ పద్ధతిలో ప్రతి యూనిట్ పనిచేస్తుంది. అందువల్లనే పెద్దవైనవి ఇక్కడ ఏర్పాటు అవుతుంది. తద్వారానే అధిక విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. చాలా జల విద్యుత్ ప్రాజెక్టులతో పోలిస్తే ఈ ప్రాజెక్ట్ హెడ్ తక్కువ, కానీ నీటి లభ్యత ఎక్కువ. జలాశయం లోయ, కొండ ప్రాంతంలో కాకుండా విస్తారమైన చదును ప్రాంతంలో దాదాపు డెల్టాకు దగ్గరగా నిర్మిస్తున్నారు. అందువల్లనే హెడ్ తక్కువగా ఉంది. దానికి తగిన విధంగా భారీ కప్లాన్ టర్బైన్లతో ఈ విధంగా డిజైన్ చేశారు. నీటి ప్రవాహ వేగ ఒత్తిడితో టర్బైన్ తిరిగిన తరువాత జనరేటర్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ కేంద్రంలో సింక్రోనస్ జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ తరహా జనరేటర్లను ఏర్పాటు చేయటం ఇక్కడ ప్రత్యేకత. ఎందుకంటే నీటి ప్రవాహ వేగానికి తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి చేయాలి. ఈ పద్ధతిని ఆల్టర్నేటర్ అని కూడా పిలుస్తారు. ఈ విధమైన జనరేటర్లు పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టుల్లోనే ఏర్పాటు చేస్తారు. ప్రతి జల విద్యుత్ కేంద్రంలోనూ వాటిని ఏర్పాటు చేయరు. వీటి వల్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. మొత్తంగా జల విద్యుత్ కేంద్రంలో 99% వరకు సామర్థ్యం వీలవుతుంది. సాధారణ కేంద్రాల్లో ఇండక్షన్ జనరేటర్లను ఏర్పాటు చేస్తారు. అంతంత పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయలేవు. ఈ కేంద్రంలో నీటి ప్రవాహం ఎక్కువ కాబట్టి అందుకు తగిన విధంగా పవర్ జనరేట్ చేయడానికి సింక్రోనస్ జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే ఇక్కడ ఇంకో ప్రత్యేకత. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక వరద ఉన్నప్పుడు 2285 మిలియన్ యూనిట్లు అత్యధికంగాను, సాధారణ పరిస్థితుల్లో మామూలుగా నీటి ప్రవాహం ఉన్నప్పుడు 427 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి వీలవుతుంది. ఏ ప్రాజెక్టులోనూ లేని విధంగా పోలవరం 90% నీటి లభ్యత ఉంటుంది. గరిష్టంగా 82,000 క్యూసెక్ల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించవచ్చు. వరద సమయాల్లోనే కాకుండా సాధారణ సమయంలోనూ గోదావరి ఆయకట్టుకు అందించే నీటిని ఈ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసిన తర్వాత, అంటే దాదాపు ఏడాది పొడవునా విద్యుత్ జనరేట్ చేసే విధంగా నిర్మిస్తుండటం ఇక్కడ ప్రత్యేకం. కనీసం 11,100 క్యూసెక్ల నీటి ప్రవాహం ఉంటే చాలు. సీలేరు నుంచి విడుదలయ్యే నీటి నుంచి రబీ కాలంలో జనరేషన్ సాధ్యం.
పోలవరంలో పూర్తిస్థాయి నీటి మట్టం 150 అడుగులు అయితే కనీసం 105 అడుగులకు నీటి మట్టం పడిపోయే వరకు జల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. సాధారణంగా సాగునీటి ప్రాజెక్టులకు అనుబంధంగా జల విద్యుత్ కేంద్రాలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో విద్యుత్ జనరేషన్ కు వినియోగించరు. వరదల సమయంలోనే విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. అయితే పోలవరం మాత్రం ఏడాది పొడవునా కనిష్టంగానైనా విద్యుత్ ఉత్పత్తి వీలవుతుంది. ఇది కూడా ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. జల విద్యుత్ ఉపయోగించే నీటిని తిరిగి గోదావరి నదిలోకి విడుదల చేస్తారు. ఇందుకోసం 1.5 కిలోమీటర్ పొడవునా టైల్ రేస్ ఛానల్ ఉంటుంది. దీని ద్వారా నీరు తిరిగి గోదావరిలోకి చేరి కాటన్ బ్యారేజ్ కి, అక్కడి నుంచి గోదావరి డెల్టాకు రబీకి సాగునీరు అందుతుంది. కాళేశ్వరం పథకంలో ఎత్తిపోతల కేంద్రాలు ప్రపంచంలోనే అరుదైనవి. ఈ ఎత్తిపోతల పథకంలో మొత్తం 22 పంపింగ్ స్టేషన్లుండగా అందులో 15 కేంద్రాలను మెగా ఇంజనీరింగ్ నిర్మించింది. ఈ బహుళ ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరంలో ప్రధానమైన లింక్ 1, 2లోని ఎత్తిపోతల కేంద్రాలను రికార్డు సమయంలో పూర్తి చేసింది. లింక్ 1లోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఎత్తిపోతల కేంద్రాలను లింక్ 2లోని ప్రపంచంలోని అతిపెద్ద భూగర్భ గాయత్రి పంపింగ్ కేంద్రాన్ని నిర్మించింది. ఈ పనులను 2 ఏళ్ల రికార్డు సమయంలో పూర్తి చేయటం శక్తి సామర్థ్యాలను చాటుకున్నాం. భూ ఉపరితలంపైన అతిపెద్ద ఎత్తిపోతల కేంద్రం మేడిగడ్డ వద్ద 440 మెగావాట్లతో ఏర్పాటు. మేడిగడ్డ పంప్ హౌస్లో 6 మెషిన్లను కేవలం 10 నెలల రికార్డు సమయంలో ఏర్పాటు చేయడం ప్రపంచ రికార్డు. రోజుకి గరిష్టంగా 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా నిర్మించిన ఈ భారీ పథకంలో 22 పంప్ హౌస్ల కింద మొత్తం 120 మెషిన్ల ఏర్పాటు. అందులో 15 కేంద్రాలలో 104 మెషిన్లను మెగా ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు హంద్రినివా, దేవాదుల కూడా పెద్దవే. వాటిలో ఏ పంపింగ్ కేంద్రంలోనూ లేనంతగా మేడిగడ్డ పంపింగ్ కేంద్రంలో 17 మెషిన్ల ఏర్పాటు. మొత్తం 17 మెషిన్ల ద్వారా 868 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం ఉండడం మరో ప్రత్యేకత. మెషిన్ల సంఖ్య రీత్యా ఇంత పెద్ద పంపింగ్ కేంద్రం ఇంతవరకు ఎక్కడా ఏర్పాటు కాలేదు. లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంపు హౌస్లను ఒక్కోటి 40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 43 మెషిన్ల నిర్మాణం ఈ పథకంలో ప్రత్యేకత. లింక్ 1లోని ఈ 3 పంపు హౌస్ల ద్వారా 1720 మెగావాట్ల విద్యుత్ వినియోగంలోకి వచ్చింది. అదేవిధంగా గాయత్రి భూగర్భ పంపింగ్ కేంద్రంలో 7 మెషిన్లు, ఇందులో ఒక్కొక్క యూనిట్ సామర్థ్యం 139 మెగావాట్లు. ఇంత భారీ స్థాయి యూనిట్లు ప్రపంచంలో మరెక్కడా లేవు. ఈ కేంద్రంలో 973 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు. BHELతో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలు మెషిన్లతో పాటు ఎలక్ట్రికల్ సామాగ్రిని సరఫరా చేశాయి. ఆ తరువాత రంగనాయక సాగర్లోని 4 మెషిన్లను ఒక్కోటి 135 మెగావాట్ల సామర్థ్యంతో MEIL ఏర్పాటు చేసింది. అన్నపూర్ణ పంప్ హౌస్ కేంద్రాన్ని 4 మెషిన్లు ఒక్కోటి 106 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించింది. అత్యధికంగా లక్ష్మీలో 17, సరస్వతి 14, పార్వతిలో 12, కొండపోచమ్మ ప్యాకేజీలో భాగంగా 2 పంప్ హౌస్లు, అక్కారంలో 6, మార్కుక్లో 6 పంపింగ్ మెషిన్లు, మల్లన్న సాగర్లో 8, ప్యాకేజీ 21లో భాగంగా 2 పంప్ హౌస్లో 18, ప్యాకేజ్ 27లో 4, ప్యాకేజ్ 28లో 4 మెషిన్లు వినియోగంలోకి వచ్చాయి. సాగునీటి అవసరాల కోసం బహుళ దశల అతిపెద్ద ఎత్తిపోతల వ్యవస్థను ఏర్పాటు చేయటం ప్రపంచంలో ఇదే తొలిసారి. అనతి కాలంలో నిర్మించడం ద్వారా మెగా మరో రికార్డు అధిగమించింది. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 37.08 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావచ్చు. 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పూర్తవుతుంది.